ముగ్గు ఎలా ఉంటుందో తెలియకుండానే ముగ్గుల పోటీకొచ్చావా? అవసరమా నీకు ఈ ముగ్గుల పోటీలు? ఎక్కడికి? వాష్రూమ్కి వెళ్ళొస్తానండి, ఇప్పుడే వస్తాను. సరే. జస్ట్ చెయ్యి తగిలినట్టుందంతే. ఏంటి చెయ్యి అలా తగిలితేనే కిలోమీటర్ అవతల పడింది. నిజంగా కావాలని కాలుతో ఫుట్బాల్ ని తన్నినట్టు తంతే భూలోకం నుంచి యమలోకంలోకి వెళ్ళిపోతుందేమో. ఫ్లూటు జింక ముందు, నా ముందు కాదు. ఫ్లూటు ఇరిగిపోద్ది. వచ్చి ముగ్గే. ఒసే బండదానా, నా మీద చేయి చేసుకుంటావు కదా. ముగ్గుల పోటీ అయ్యేలోపు నీ ప్రాణం తీసి ఇంటికి పంపించకపోతే నా పేరు దామినియే కాదే.
అయ్యో సిస్టర్ సిస్టర్ ఎవరైనా మంచినీళ్ళు తీసుకురండి, ఎవరైనా మంచినీళ్ళు తీసుకురండి, ఎవరైనా నీళ్ళు తీసుకురండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాటర్ ఎవరు తీసుకొస్తారు? ఇక్కడ జరుగుతుంది ముగ్గుల పోటీలు. ఎవరి టైం వాళ్ళకి ఇంపార్టెంట్ అమ్మా. అత్తయ్య అత్తయ్య అయ్యో అదే ఒకసారి పట్టుకోండి. ఏమైంది? ఎలా ఉంది? చాలా థ్యాంక్స్. మనుషుల్లో మానవత్వం చనిపోయిందేమో అనుకున్నాను, కానీ నీలాంటి వాళ్ళ రూపంలో ఇంకా బతికే ఉందని నిన్ను చూస్తుంటేనే నాకు అర్థమవుతోంది. నా కోసం నీ ఓటమిని కూడా పట్టించుకోకుండా వచ్చేసావు. నీ కోసం నా గెలుపుని పక్కన పెట్టి మరి నిన్ను గెలిపిస్తాను. గో అహెడ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందు మీరు జాగ్రత్త. నాకేం కాలేదు. నువ్వు వెళ్ళు. వెళ్ళండి. జాగ్రత్త. నో, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ అక్క చెల్లెల అనుబంధాన్ని ఆపాలి. ఈ ముగ్గుల పోటీలో పద్మావతిని ఓడించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఇప్పుడు బాహుబలి రావాల్సిన టైం వచ్చింది. ఎంట్రీ ఇప్పించను. చెప్పమ్మాయి. నువ్వు నీ కోడి పుంజుని తీసుకుని ఎంటర్ అవ్వు. అలాగే అలాగే. పదరా బాహుబలి. వచ్చావా? కానీ అదిగో ప్లేటు. ఒరే బాహుబలి, ఆ రంగులన్నీ పాడేసి నువ్వే నన్ను గెలిపించాలి. చచ్చావే నా చేతిలో నువ్వు ఈరోజు. ఇప్పుడు ఎలా వేస్తావే రంగులు? బయట అమ్మేవాడు కూడా లేడు. ఉన్న రంగులు కాస్త నేలపాలయ్యాయి. ఎలా గెలుస్తావో నేను చూస్తాను. ఓ అమ్మాయి, నా పుంజు వెనకాల అమ్మాయి ఏంటి అలా పరిగెడుతుంది? దానికి దొరికితే
చికెన్ ఫ్రై చేసేలా ఉంది. వెళ్దాం పదా. ఏ షో, ఇక్కడి నుంచి కదలొద్దు. కదలవంటే డౌట్ వస్తుంది. నువ్వు గాని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా పుంజు దొరకదే. నీ చావేదో నువ్వు చావు. సరే, అది దొరికిందా? సరే సరే, లేదంటే దాన్ని చంపినట్టు నిన్ను చంపేస్తాను. అయ్యయ్యో, ముగ్గుకేసిన రంగులన్నీ పోయినట్టున్నాయే. అవునండి, మీ దగ్గర రంగులేమైనా ఉన్నాయా? సారీ అమ్మా, కండిషన్స్ అన్నీ ముందే చెప్పాంగా. ఒకవేళ అవి సరిపోకపోయినా, అవి పడిపోయినా నిర్వాహకులకు ఎటువంటి సంబంధము లేదు. మీరే వెళ్ళి బయట స్టాల్ దగ్గర కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అదేంటండి, బయట రంగులమ్మే వాళ్ళు కూడా లేరు? అవునమ్మా, వాడు వెళ్ళిపోయినట్టున్నాడు. మరిప్పుడు ఎలాగా? అయ్యో పాపం, పద్మావతికి ఈ పోటీలో ముగ్గులు వేసే అదృష్టం లేనట్టుంది. అందుకే దేవుడు పుంజు రూపంలో వచ్చి మొత్తం రంగులు పోగొట్టాడు. సారీ పద్దు, నువ్వు ఇలా మొదటి రౌండ్లోనే ఓడిపోయే పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఏంటమ్మా పద్మావతి, ఇలా జరిగింది? నువ్వేదో సాధిస్తావనుకుంటే చివరికి పోటీ ఆరంభంలోనే వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరూ సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. నా దగ్గరున్నాయి. మీ దగ్గరున్నాయా? ఎస్, మా సిస్టర్ వస్తుందేమో అనుకొని ఎక్స్ట్రా తీసుకున్నాను. తను రావట్లేదు అంది. మరో సిస్టర్గా నా కళ్ళ ముందు కనిపిస్తున్నా నీకు ఈ రంగులు ఇస్తున్నాను, తీసుకో. గెలుపు నీదే. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా రంగులు వచ్చేసేగా, టైం అయిపోతుంది. త్వరగా కానివ్వండి. కానివ్వండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. పదమ్మా, వెళ్ళమ్మా. అండాళ్ళు, నీ పన్ను చూసుకో. నేను ఇంత కష్టపడి పుంజుతో ప్లాన్ చేస్తే ఈ బండదొచ్చి రంగులు ఇచ్చేసిందేంటి? ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి? అలా తరుముతున్నావేంటి? అవి కాళ్ళా, కారు చక్రాలా? నేను ఎన్నో పెట్టెల్ని చూశాను కానీ నీలాంటి పెట్టెని చూడలేదే. ఉసేయ్, ఇక్కడ ఉన్నది త్రిపుర సుందరే. మా పద్మావతికి అన్యాయం చేసి పారిపోదామనుకున్నావా? నిన్ను పకోడించేసి జనాలకు పంచకపోతే నా పేరు త్రిపుర సుందరే కాదు. నువ్వు నాన్ వెజ్ తినవు కదా, నీకెందుకు ఇంత ఆరాటం? నేను తినకపోతే తినే వాళ్ళకే తినిపిస్తానే. అమ్మా, వద్దే, వద్దు. సంక్రాంతి పోటీలకనే జీడిపప్పు, బాదం పప్పు వేసి పెంచిందే మా సుబ్బలక్ష్మి. నా దగ్గర రావద్దే, పరిగెత్త ఓపికలేదే. ఊరంతా తిప్పావు, వినవే. వద్దే. ఒసేయ్, నువ్వు చెడు ఆలోచనలతో పెరిగావే. నిన్ను బ్యాడ్ పర్సన్ కి పట్టించేస్తాను. నీ ఈకలు పీకి నిన్ను నరకానికి పంపించేస్తా. ఇదిగో, కనీసం వచ్చే జన్మలోనైనా మంచి ఆలోచనలతో పుట్టు, మంచి ఆలోచనలతో పెరుగు, సరేనా? బాబాయ్, ఇదిగో, ఇది నీకే. సుబ్బలక్ష్మి, ఈ బాహుబలిని క్షమించు. గోవిందా గోవిందా. వద్దు, వద్దు. ఇంకెప్పుడేస్తారు? అయిపోయినట్టే. నా ముగ్గు నేను వేసుకుంటాను.
ఏమే త్రిపుర, నన్ను వెర్రిదాన్ని అంటావా? చూడే, నిన్ను ఎలా ఎలిమినేషన్ అయ్యేలా చేస్తాను, అప్పుడు నీ తిక్క కుదురుతుంది. ముగ్గులు. అమ్మాయి త్రిపుర, పైకిలే. ఏంటా ఆంటీ? ఏంటిది? నేను ముందే చెప్పాను, ఇలా కాపీ కట్టి ముగ్గులు వేస్తే ఎలిమినేట్ చేస్తాను అని ముందే చెప్పాను. అయినా సరే పేపర్ చూసి ముగ్గులేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నాను. ఆంటీ ఆంటీ, ఆ పేపరు నాది కాదు. ఎవరో కావాలనే ఇక్కడికి విసిరేసినట్టున్నారు. నువ్వెన్ని చెప్పినా వినేదే లేదు. మీరు ఎలిమినేటెడ్, బయటికెళ్ళండి. నాకు తెలిసే ఇది నీ ప్లానే అని. ఇప్పుడు టైం నీదవ్వచ్చు. నా టైం రాకపోదా నిన్ను ఇరికించకపోనా? వెళ్ళవే వెళ్ళు, తిక్క కుదురుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, తప్పెవరిదో తెలుసుకోకుండా వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేస్తారు? సారీ, నేను ప్రూఫ్ చూసే మాట్లాడుతున్నాను. తప్పు ఎవరిదన్నది మాకు అక్కర్లేదు. పాపం, వాళ్ళని చూస్తుంటే అలా కనిపించడం లేదండి. చూడండి, మీ పని మీరు చేసుకోండి, నా పని నన్ను చేయనివ్వండి. ఇంకా చూస్తున్నారే, బయటికెళ్ళండి. సే రాక్షసి, నీ వల్లే ఎలిమినేట్ అయ్యామే. నిన్ను వదిలిపెట్టను. ఈ పోటీల్లో మా పద్మావతి గెలవటానికి సాయం చేస్తాను. నువ్వు ఓడిపోతావు చూడు. మీరందరూ త్వరగా కానివ్వండి. ఇక తర్వాత నువ్వేనే పద్మావతి. నిన్ను పోటీలోంచి బయటికి పంపించకపోతే నా పేరు దామినియే కాదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బీలు సీలు డీలు చాలా ఉన్నాయి. బాహుబలి, అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో, నా బాహుబలి, ఎవరికి రా బలైపోయావు? అందరికీ చుక్కలు చూపించే నువ్వు ఇలా ఈకల రూపంలో కనిపిస్తున్నావంటే దానికి కారణం ఆ దామినియేరా. దానంతా చూస్తానుండు. అబ్బా, హలో రాక్షసి, దయ్యమా, నా బాహుబలి ఫ్యూచర్ చూపిస్తానంటే నీ చేతుల్లో పెట్టానే. ఇప్పుడు తను ఈకలు చూపించావు కదే. బాహుబలివా? బాహుబలి చచ్చిపోయాడే. ఈకలు తప్ప ఏమీ మిగల్లేదు. అయ్యో ఆంటీ, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అదంతా నాకు అనవసరం. నా డబ్బులు నాకిచ్చే, లేదంటేనా నా బాహుబలి ఈకలు పీకినట్టే నీ జుట్టు పీకి నడి రోడ్లో ఊరేగిస్తా. ఆవేశపడకండి, నష్టపరిహారం ఎంతైనా నేను ఇస్తాను కదా. ముందు నేను ఒక ఐడియా చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఏంటి? అర్థమైందా? అర్థమైంది. నా డబ్బులు నాకు ఇస్తావుగా? సరే. బాహుబలి, నన్ను క్షమించరా. మళ్ళీ జన్మంటూ ఉంటే మనం కలుద్దాం.